హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే చాంద్బాలి కలెక్షన్ చూపిస్తున్నానండి. మనకి ఏ అవుట్ఫిట్ పైకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓన్లీ శారీస్ కానీ ఏం లేదు, మీరు డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు. సింపుల్గా లంగా ఓని అలా వేసుకుంటూ ఉంటాం కదండి, లెహెంగాస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా చాంద్బాలీస్ బాగా సెట్ అవుతాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే అడ్రస్ తెలిసిందే కదా మీకు. అంటే రైట్ నో మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. ఈ కలెక్షన్ అంతా కూడా నేను నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మనకి రోడ్ పైకే ఉంటుందన్నమాట. నాగోల్ క్రాస్ రోడ్స్ ఉంటుంది కదా, కియా కార్ షోరూమ్ కి ఆపోజిట్ లో ఉంటుందండి. మీరు ఇటువైపు రోడ్ నుంచి వస్తున్నట్లయితే కెనరా బ్యాంక్ కి పక్కనే కనబడుతుంది. మీకు అడ్రస్ లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో చాంద్బాలీస్ అన్నాను కదండి, ఫస్ట్ పీస్ అయితే చాలా ఎక్స్క్లూసివ్ పీస్ చూపిస్తున్నాను. బికాస్ ఇది మీరు స్టడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, చాంద్బాలీ లాగా వాడచ్చు అండ్ జుమ్కా లాగా కూడా వాడచ్చు. ఎందుకు అంటున్నానా, మీరు పైన మనకి స్టడ్ ఇక్కడ కుందన్ మ్యాంగో స్టడ్ వచ్చింది చూసారా, మధ్యలో చూడండి పర్ల్ విత్ బ్యూటిఫుల్ పర్ల్స్ వచ్చేసాయి. ఒక పర్ల్ బాల్ అండ్ అలాగే రైస్ పర్ల్స్ వచ్చేసాయి. కింద చాంద్బాలి చూస్తున్నారు కదండి, ఈ చాంద్ షేప్ చుట్టూ కుందన్స్, హ్యాంగింగ్స్ అంతా కూడా రైస్ పర్ల్స్, గ్రీన్ బీట్స్ వచ్చాయి. ఇక్కడ మీరు ఈ జుమ్కా ఏదైతే ఉందో డిటాచబుల్, ఇది తీసేసి ఇక్కడ కూడా సేమ్ ఇలాంటి పర్ల్సే ఇస్తాము, అవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ కింద జుమ్కా చూడండి, జుమ్కా కంప్లీట్ కావింగ్, కిందంతా కూడా రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బాల్స్, మధ్యలో నీట్గా పర్ల్ బాల్ వచ్చేసింది. సో మీరు ఈ జుమ్కా ఇక్కడికి అటాచ్ చేసుకోవచ్చు, లేదా చాంద్బాలి ఒకటే పెట్టుకోవచ్చు అండ్ స్టడ్ కూడా ఒకటే పెట్టుకోవచ్చు. 3 డిటాచబుల్ ప్యాటర్న్స్ అనమాట. సో మీరు ఒక్క దానిపైన ఇన్వెస్ట్ చేశారంటే మల్టిపుల్ వేస్గా యూస్ చేసుకోవచ్చు. అందుకే ఎక్స్క్లూసివ్ ప్యాటర్న్ అన్నాను. గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 33 గ్రామ్స్ పడుతుంది. ఇలాంటి ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో లైట్ వెయిట్గా ఎవరైనా చాంద్బాలి కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చండి. బడ్జెట్ తక్కువ ఉంది కానీ మనకి మంచి గోల్డ్ లాగా కనిపించాలి, లుక్ బాగుండాలి అన్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మనకి అమ్మవారి రూపం స్టడ్ వచ్చేసి చుట్టూ మ్యాంగోస్, పైన రెడ్ స్టోన్. ఈ చాంద్ చూడండి, చాంద్బాలి మనకి ఈ చాంద్ అంతా కూడా కావింగ్ వచ్చేసింది. చుట్టూ కూడా మనకి చక్కటి కావింగ్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, మధ్యలో రూబీ కలర్డ్ స్టోన్. హ్యాంగింగ్స్ చూడండి, రూబీ బీట్స్ వచ్చాయి, పర్ల్ బాల్స్ వచ్చేసాయి. సో గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ మనకి 11 గ్రామ్స్ పడుతుంది. అందుకే అంటున్నాను, బడ్జెట్లో కావాలి అనుకున్నా ఇవి చేసుకోవచ్చు. అండ్ గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇలాంటి బడ్జెట్లో ఉన్న ఇయర్ రింగ్స్ బాగా సెట్ అవుతాయి. సో ఎవరైతే చాంద్బాలి విత్ జుమ్కాస్ లాంటి ప్యాటర్న్ ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. మనకి పైన స్టడ్ చూస్తున్నారు కదా, అటు ఇటు పీకాక్ లాగా ఇచ్చాము, మధ్యలో రూబీ స్టోన్, పైన సీజెట్స్, కింద కూడా సీజెట్స్ వచ్చేసాయి. ఇక్కడ చాంద్ చూడండి మనకి హాఫ్ మూన్ లాగా వస్తుంది కదా, అంతా కావింగ్, కింద లైన్ అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో చక్కగా ఉంది. కింద చూడండి 3 జుమ్కాస్ ఇచ్చారు. నార్మల్గా చాంద్బాలి విత్ జుమ్కా అంటే ఒక జుమ్కా లాగా వస్తుంది, కానీ ఇక్కడ 3 స్మాల్ జుమ్కాస్ వచ్చేసాయి. అన్నిట్లో ఇలా రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్, సైడ్ కున్న జుమ్కాస్కి ఏమో గ్రీన్ బీడ్ వచ్చేసింది, మధ్యలో పర్ల్ బాల్. సో ఇయర్ రింగ్స్ లో ఏంటంటే రెడ్, గ్రీన్, వైట్ అండ్ అలాగే పర్ల్స్ అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి ఏ జ్యువెలరీతో అయినా కానీ పేరప్ అయిపోతుంది, ఈజీగా సెట్ అవుతుంది అనమాట. సో గ్రాస్ వెయిట్ 18 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, అమ్మవారి రూపం వచ్చేసింది స్టడ్. చుట్టూ చూడండి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. మనకి వైట్ సీజెట్స్, కింద గ్రీన్ స్టోన్స్, పైన రెడ్ స్టోన్. మనకి చాంద్ చూస్తున్నారు కదా, చక్కగా కావింగ్ ఇలా మనకి పీకాక్స్ లాగా ఇచ్చేసి వాటిపైన ఫ్లోరల్ ప్యాటర్న్, సీజెట్స్ రెడ్ స్టోన్తో, కిందంతా కూడా సీజెట్సే వచ్చేసాయి మ్యాంగో షేప్తో. ఇందులో కూడా జుమ్కా ఇందాక చూపించినట్టే 3 జుమ్కాస్ వచ్చాయండి, చాంద్బాలికి 3 జుమ్కాస్ వచ్చాయి. సైడ్స్కి అంతా కూడా రూబీ స్టోన్స్ వచ్చాయి, మధ్యలో దానికి మాత్రం సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్ అనమాట. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదండి, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్తో తీసుకున్నాం. వెరీ లైట్ వెయిట్ ఇవి కూడా. మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. లైట్ వెయిట్ కానీ ఒక్కటి పెట్టుకుంటే చాలు మనకి ఫుల్గా కనబడతాయి అంటాం కదా, అలాంటి స్టైల్ అన్నమాట. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, స్టడ్ వచ్చేసి పీకాక్ ప్యాటర్న్, మనకి ఐ దగ్గర రెడ్ స్టోన్,
ఫెదర్స్లో ఇలా గ్రీన్ స్టోన్ వచ్చేసింది, పైన కూడా రూబీ కలర్డ్ స్టోన్. ఇది స్టడ్. కింద మనకి ఏదైతే హ్యాంగింగ్ వచ్చేసిందో అమ్మవారి రూపము, చుట్టూ లీవ్స్, మధ్యలో ఇలా రూబీ కలర్డ్ స్టోన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూడండి గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ లాగా తీసుకున్నాం. బాగుంది కదండి ప్యాటర్న్. మనకి ఇవేంటంటే ఏ ఇయర్ రింగ్స్ కైనా, అంటే ఇప్పుడు మనం ఏదైనా జ్యువెలరీ పెట్టుకున్నాము కానీ ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలో అర్థం కానప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ బాగా సెట్ అవుతాయి. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్. చాలా బాగా కనబడుతుందండి. పైన స్టడ్ ఇలా మ్యాంగో లాగా వచ్చింది, ఇక్కడ రెడ్ స్టోన్, కింద మ్యాంగోస్కి కింద చూడండి రూబీ స్టోన్స్ అండ్ సీజర్స్ వచ్చేసాయి, మధ్యలో రైస్ పర్ల్స్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి చాంద్ అంతా కావింగ్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ కావింగ్ వచ్చింది, చుట్టూ మ్యాంగోస్ వచ్చేసాయి, కింద డ్రాప్స్కి మాత్రం కలర్డ్ స్టోన్స్ అనమాట, పింక్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, రైస్ పర్ల్స్, గ్రీన్ బీడ్స్, అంతా కూడా కుందన్ నక్షి స్టైల్లో కావాలి చాంద్ బాలీస్ అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ పడుతుంది. గుట్ట పూసల సెట్ కూడా మీకు మ్యాచ్ అయిపోతుంది అనమాట ఇలాంటి ప్యాటర్న్ ట్రై చేశారంటే. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ చాంద్బాలి చూపిస్తున్నానండి. పైన స్టడ్ చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్, గ్రీన్ స్టోన్ మధ్యలో ఇచ్చేసి చుట్టూ పెటల్ సీజెట్స్ వచ్చేసాయి అండ్ కింద మనకి పీకాక్స్ లాగా ఇచ్చారు, మధ్యలో పర్ల్ కూడా డ్రాప్ అయింది. హ్యాంగింగ్ అంటే మనకి ఏదైతే చాంద్ షేప్ ఉంటుంది కదా, ఇలా మూన్ షేప్, పీకాక్, ఐ దగ్గర రెడ్ స్టోన్, ఫెదర్స్లో కూడా మనకి ఇంటర్లాక్డ్గా మనకి చక్కగా రూబీ కలర్డ్ స్టోన్స్ వచ్చాయి. కింద కట్ వర్క్ లాగా మనకి సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా చూడండి పర్ల్ బాల్స్ అండ్ రూబీ కలర్ బీడ్ వచ్చేసింది. ఆ బీడ్ ఏదైతే ఉందో వాటి పైన కూడా చూస్తున్నారు కదా గోల్డెన్ బాల్స్ లాగా తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 12 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కాస్త డీసెంట్గా సింపుల్ ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ ప్యాటర్న్ బాగా నచ్చుతుంది. నాకైతే చాలా నచ్చిందండి ఈ స్టైల్. 3D లుక్ ఉందన్నమాట మెయిన్గా. మనకి పైన స్టడ్ చూడండి, ఇవంతా సీజెట్స్ వచ్చేసాయి, అవి మాత్రం నార్మల్గా ఇచ్చేసి గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది చూసారా, అది మాత్రం 3D అంటే ఇలా గోల్డెన్ లైన్స్ లాగా పైకి ఇచ్చేసి వాటిపైన స్టోన్ ఇవ్వడం వల్ల అది బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. కింద హ్యాంగింగ్ మనకి పర్ల్ బాల్ వచ్చేసింది, చాంద్ షేప్ చూస్తున్నారు కదా మూన్ షేప్ వచ్చేసి, అంతా కూడా గోల్డెన్ పైకి లైన్స్ వచ్చేసి వాటిపైన ఇలా కృష్ణుడు వచ్చాడు మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే. అండ్ అటు ఇటు పీకాక్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా పర్ల్స్, స్మాల్ సైజు, క్యూట్గా స్టైలిష్గా ఉన్నాయండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. అమ్మవారి రూపం స్టడ్ వచ్చేసి మనకి పైన రూబీ కలర్డ్ స్టోన్, ధనలక్ష్మి ప్యాటర్న్ అనమాట, మధ్యలో అంతా కూడా ఇలా లోటస్ పైన కూర్చున్నారు. కింద చూడండి రైస్ పర్ల్స్ వచ్చేసాయి. చాంద్ చూస్తున్నారు కదా కట్ వర్క్ స్టైల్తో కావింగ్ వచ్చేసి రూబీ కలర్డ్ స్టోన్స్, కింద డ్రాప్ షేప్ అంతా కూడా మనకి రూబీ కలర్డే. హ్యాంగింగ్స్ అంతా రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ పంకిన్ బీడ్ మధ్యలో తీసుకున్నాం. మీకు ఇవి కూడా ఏదైనా అంటే మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చింది కానీ ఇక్కడ మాకు రైస్ పర్ల్స్ వద్దు, నార్మల్ పర్ల్స్ కావాలి, లేదా ఇక్కడ బీట్ నార్మల్గా కావాలి, లేదా పర్ల్ బాల్ కావాలి, ఏదైనా సెట్కి తగ్గట్టు అనుకుంటున్నారు, ప్యాటర్న్ నచ్చిందంటే ఖచ్చితంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. కస్టమైజేషన్ మీ చేతిలో ఉంటుంది. గ్రాస్ వెయిట్ 15 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ 13 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి స్టడ్ అమ్మవారి రూపం వచ్చేసింది, పైనంతా కూడా ఇలా అలంకరణ సీజెట్స్ వచ్చేసాయి. కింద ఇలా లోటస్ పైన కూర్చున్నారు కదా, కింద ఇంకొక ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసి సీజెట్స్ అండ్ రూబీ కలర్డ్ స్టోన్, మధ్యలో హ్యాంగింగ్ మాత్రం పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. అండ్ చాంద్ వచ్చేసింది చూస్తున్నారు కదండి మూన్ షేప్, కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ తీసుకున్నాం. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. మీకు ఇదే ప్యాటర్న్ నచ్చింది, వీటికే జుమ్కాస్ అంటే చాంద్బాలి విత్ జుమ్కాస్ కావాలి అన్న కస్టమైజ్ చేసుకోవచ్చు, లేదా ఈ ప్యాటర్న్ ఇంకా హెవీగా లుక్ ఉండాలి అన్న కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.